కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు కలిశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, భూసేకరణ కారణంగా ఉత్పన్నమైన సమస్యలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలపై చర్చించారు. అయితే ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమే అన్నారు పవన్ కళ్యాణ్, రామకృష్ణ. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది. కాకపోతే అవి రెండు తాత్సారం చేస్తూ అది జరుగుద్దా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు అది వెనక్కి వెళ్తున్నాయి, కానీ మా హామీలు అయితే ముందుకు సాగట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వర్తమాన కాంటెంపరీ సిచ్యువేషన్లో ఉన్న డిమానిటైజేషన్ గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, అలాగే స్పెషల్ ప్యాకేజ్ గురించి ఎన్ని రకాలుగా మారిపోయారు, వీటన్నిటి మీద మేము అన్ని రకాల అంశాల మీద మేము చర్చ జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన కూడా మేము ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పదే పదే వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి కూడా మేము చర్చించుకున్నాం. తర్వాత నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములన్నీ కూడా రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో దాని గురించి కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ అణగారిన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. డబ్బున్న వాళ్ళది మాత్రమే రాజ్యం నడుస్తూ ఉంది. డబ్బున్న కోటీశ్వర్లు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతా ఉన్నారనే విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు.